మామ ఇప్పుడే ఇరుముడి సినిమా చూడడం జరిగింది. నిజం చెప్పాలంటే సినిమా మొదలయ్యే ముందు నాకు కూడా ఒక డౌట్ ఉంది. రవితేజని మనం ఎన్నో రకాలుగా చూసాం కదా, మాస్ హీరోగా, కామెడీ టైమింగ్ లో, యాక్షన్ లో చూసాం. కానీ శివ నిర్వాణ ఏం చూపించబోతున్నాడు అనేది మాత్రం క్యూరియాసిటీగా ఉంది. కానీ సినిమా అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఒకటే అనిపించింది, మామ మనోడు మళ్ళీ వచ్చాడు, అది మామూలుగా కాదు, చాలా స్ట్రాంగ్ గా వచ్చాడు. ఇది పూర్తిగా స్పాయిలర్ ఫ్రీ రివ్యూ. కథలోకి వెళ్ళను, ట్విస్టులు చెప్పను, క్లైమాక్స్ గురించి ఒక మాట కూడా చెప్పను. కేవలం నాకు థియేటర్ లో ఎలా అనిపించిందో మాత్రమే చెప్తా. అసలు ఇరుముడి ఎలా ఉంది? ముందుగా చెప్పాలంటే ఇరుముడి ఒక రెగ్యులర్ రవితేజ మాస్ మూవీ కాదు. అది మొదటి 10 నిమిషాల్లోనే అర్థమవుతుంది. కానీ అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసే రవితేజ అని కాకుండా ఒక తండ్రిలా చూపించాడు శివ నిర్వాణ. ఆ తండ్రి ప్రేమ, ఆ తండ్రి బాధ, తండ్రి కోపం, ఇవన్నీ సినిమా మొత్తాన్ని ఫీల్ అయ్యేలా చేశాడు. ఇవన్నీ సినిమా మొత్తం మనకి ఫీల్ అయ్యేలా చేశాడు. అందుకే సినిమా చూసినంత సేపు మనకి రవితేజ కనిపించడు, ఆ క్యారెక్టర్ కనిపిస్తోంది. అది యాక్టర్ గా రవితేజకి పెద్ద అచీవ్మెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ రచ్చ చేశాడు. కానీ అది అరుస్తూ చేసే పర్ఫార్మెన్స్ కాదు, ఓవర్ యాక్షన్ కాదు, మాస్ డైలాగ్స్ తో చేసే పర్ఫార్మెన్స్ కాదు. చాలా కంట్రోల్ గా, చాలా నేచురల్ గా, కొన్ని చోట్ల అసలు మనిషి తన లైఫ్ లో స్ట్రగుల్స్ అవుతున్నట్టు కనిపించాడు. పర్టికులర్లీ ఎమోషన్ సీన్స్. రవితేజ యాక్టింగ్ నిజంగా గూస్ బంప్స్ ఇస్తుంది. ఒక్క సీన్ లో ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే డైలాగ్స్ అవసరమే లేదనిపిస్తుంది. మరో సీన్ లో ఆయన యాంగర్ చూస్తే ఇదే కదా మనం రవితేజ నుంచి చూడాలనుకునేది అనిపిస్తుంది. అందుకే బయట ఫ్యాన్స్ రియాక్షన్స్ కూడా హిట్ కొట్టేశావు, ఫుల్ సాటిస్ఫై, ఏం యాక్టింగ్ అన్నా అంటూ రవితేజ పర్ఫార్మెన్స్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో హీరో రవితేజ కాదు, పర్ఫార్మెన్స్ రవితేజ. ఇంకా సినిమాకి అసలు హార్ట్ ఏంటంటే ఫాదర్ డాటర్ ఎమోషన్. ఈ రిలేషన్షిప్ ని చాలా కేర్ఫుల్ గా బిల్డ్ చేశారు. వాళ్ళ మధ్య ఉండే చిన్న చిన్న మూమెంట్స్, చిన్న చిన్న కన్వర్జేషన్స్, ఎమోషన్స్, ఇవన్నీ చాలా నేచురల్ గా అనిపిస్తాయి. ఇక్కడ ఏడవాలి, ఆడియన్స్ ఎమోషనల్ అవ్వాలి అన్నట్లు ఫోర్స్ చేసిన ఫీలింగ్ రాదు. సిచ్యువేషన్ నుంచే ఎమోషన్ వస్తుంది. అందుకే కొన్ని సీన్స్ లో థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెన్స్ లోనే సినిమా ఎంత కనెక్ట్ అయిందో అర్థమవుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ గురించి స్ట్రేట్ గా చెప్తా. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ కొంచెం స్లో. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ టైం తీసుకున్నాడు. స్టోరీకి బేస్ వేయడానికి కూడా కొంచెం ఎక్కువ స్పేస్ ఇచ్చాడు. అందుకే అక్కడక్కడ ఇంకాస్త ఫాస్ట్ గా వెళ్ళొచ్చు కదా అనిపిస్తోంది. కానీ అదే ఫస్ట్ హాఫ్ లో మనం క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతాం. అందుకే తర్వాత వచ్చే ఎమోషన్ కి వెయిట్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ కి నా దగ్గర కంప్లైంట్ ఉంది, కానీ అది పెద్ద మైనస్ కాదు. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే ఇక్కడ నుంచి సినిమా మూడ్ పూర్తిగా మారిపోతుంది. ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఎమోషన్ పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది. ఒక్కో సీన్ లో ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా చివరి భాగానికి వచ్చేసరికి థియేటర్ లో కూర్చున్న మనకి కూడా ఒక అన్కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది. అది తప్పు కాదు, అదే సినిమా పాయింట్. కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు మనం ఇగ్నోర్ చేయకూడదు. అలాంటి సీరియస్ ఎమోషన్ ని సినిమాలో చాలా హార్డ్ హిట్టింగ్ గా చూపించారు. ఫస్ట్ రిపోర్ట్స్ లో కూడా సెకండ్ హాఫ్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉందని, ఉమెన్ సేఫ్టీ మరియు ఉమెన్ వాయిస్ గురించి అన్కంఫర్టబుల్ కానీ రిలవెంట్ డిస్కషన్స్ కి దారి తీస్తుందని ఆడియన్స్ రియాక్షన్స్ ఇచ్చారు. ఇక డైరెక్టర్ శివ నిర్వాణకి ఇక్కడ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ కథని కావాలంటే ఫుల్ కమర్షియల్ మూవీలా తీయొచ్చు, కానీ ఆయన ఎమోషన్ ని మెయిన్ పిల్లర్ గా పెట్టాడు. ఫుల్ డ్రామా, సీరియస్ కాన్ఫ్లిక్ట్, ఎమోషన్, ఇవన్నీ మిక్స్ చేశాడు. అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యాయని చెప్పను, కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్. కానీ ఈ సినిమా చేయడానికి ఫుల్ పర్పస్ ఉంది, అది స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఇక సాంగ్ గురించి మాట్లాడితే, ఈ సినిమా గురించి మాట్లాడి ఆ సాంగ్ ని మెన్షన్ చేయకపోతే అసలు రివ్యూ కంప్లీట్ కాదు. సాంగ్ స్టార్ట్ అయిందంటే థియేటర్ అట్మాస్ఫియర్ ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటి వరకు సీరియస్ గా చూస్తున్న ఆడియన్స్ ఒక్కసారి సీట్ నుంచి లేచారు. డాన్స్, విజిల్స్, అరుపులు, అసలు థియేటర్ లా లేదు, దేవాలయం అయిపోయినట్టుంది. అలాంటి సెలబ్రేషన్స్ చేశారు. రవితేజ ఫ్యాన్స్ కి ఆ మూమెంట్ అయితే పండగే. ఇలాంటి మూమెంట్ కోసమే కదా మనం థియేటర్ కి వెళ్లేది. స్క్రీన్ మీద హీరో, కింద ఆడియన్స్, వారిద్దరి మధ్య కనెక్షన్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మాటల్లో చెప్పడం కష్టం. జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే సాంగ్స్ బాగున్నాయి, కానీ నాకు పర్సనల్ గా కొన్ని ఎమోషన్ సీన్స్ లో బీజిఎం ఇంకాస్త పవర్ఫుల్ గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా రెండింతలు అయ్యేది అనిపిస్తోంది. అయినా సాంగ్ కి వచ్చిన థియేట్రికల్ రెస్పాన్స్ మాత్రం క్రేజీ. అది స్క్రీన్ మీద మాత్రమే కాదు, థియేటర్ మొత్తం ఫీల్ అవుతుంది. విజువల్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. సినిమాకి ఉన్న సీరియస్ మూడ్ ని సినిమాటోగ్రఫీ బాగా సపోర్ట్ చేసింది. కొన్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూ కూడా రిచ్ గా అనిపించాయి. అంటే ఓవరాల్ గా సినిమా గ్రాండ్ గా కనిపించడానికి థియేట్రికల్ డిపార్ట్మెంట్ కూడా తమ పని చేశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి చెప్పకుండా ఉండలేం. చాలా నేచురల్ గా చేసింది. పర్టికులర్లీ రవితేజతో ఉన్న సీన్స్ లో వాళ్ళ కెమిస్ట్రీ చాలా జెన్యూన్ గా అనిపించింది. ఆ క్యారెక్టర్ వల్లే సినిమా ఎమోషన్ సైడ్ ఇంకాస్త డెప్త్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇంకాస్త ఫాస్ట్ గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ ఎంత తగ్గించుంటే స్పేస్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని ప్లేసెస్ లో స్క్రీన్ ప్లే డ్రాగ్ అవుతుంది. బీజిఎం ఇంకాస్త ఎలివేట్ చేస్తుంటే కొన్ని సీన్స్ థియేటర్ కి ఇంపాక్ట్ మరింత పెరిగేది. అలాగే ఇరుముడి అనే టైటిల్ కి సంబంధించిన డెవోషనల్ ఎలిమెంట్ ని స్టోరీలో ఇంకాస్త స్ట్రాంగ్లీ యూజ్ చేసి ఉంటే ఇంకా సాటిస్ఫైయింగ్ గా అనిపించేది. ఆడియన్స్ రియాక్షన్ కూడా స్వామిమాల ప్లాట్ మరింత సెంట్రల్ గా ఉంటే బాగుండేది అని అభిప్రాయం వచ్చింది. కానీ ఈ నెగిటివ్స్ ఏవి సినిమా ఇచ్చిన ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ని డౌన్ చేయలేదు. నువ్వు రవితేజ ఫ్యాన్ అయితే నో సెకండ్ థాట్, థియేటర్ కి వెళ్ళు. ఎందుకంటే ఈ సినిమాలో ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి, ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్, సాంగ్, సెలబ్రేషన్, సెకండ్ హాఫ్ ఇంటెన్సిటీ, అన్నిటికంటే రవితేజని ఒక డిఫరెంట్ షేడ్ లో చూడొచ్చు. అదే సినిమాకి బిగ్గెస్ట్ అట్రాక్షన్. ఇరుముడి గురించి చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇది హార్ట్ ఉన్న సినిమా. రవితేజ్ పర్ఫార్మెన్స్ కోసం, ఫాదర్ డాటర్ ఎమోషన్, సెకండ్ హాఫ్ ఇంటెన్సిటీ, థియేటర్
థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి డెఫినెట్లీ చూడొచ్చు. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ టాగ్ అయితే గట్టిగానే నడుస్తుంది. థియేటర్ రెస్పాన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మొత్తానికి రవితేజ ఈజ్ బ్యాక్, అది కూడా మాస్ తో మాత్రమే కాదు, ఎమోషన్ తో. ఈసారి మనోడు విజిల్ కొట్టించడమే కాదు, కొన్ని సీన్స్ లో మనసును కూడా తాకాడు. సినిమా చూసిన వాళ్ళు మీకు నిజంగా ఎలా అనిపించిందో మీ రేటింగ్ కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయి మావా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్